హైదరాబాద్లో అగ్ర హీరోల బలాబలాలు. తెలుగు రాష్ట్రాలలోని అతిపెద్ద నగరం హైదరాబాద్. కానీ సినిమా కేంద్రంగా 1970వ దశాబ్దం వరకు టాప్ 7లోనే ఉంది. కానీ 1971 సంవత్సరం నుండి తెలుగు సినిమా బాక్సాఫీస్ పరంగా హైదరాబాద్ ప్రతి ఏటా పెరుగుతూ ఇప్పుడు మరే కేంద్రము కనీసం కనుచూపు మేరలో లేనంత పెద్ద కేంద్రమైనది. దీనికి ప్రధాన కారణం 70వ దశాబ్దంలో నటభూషణ్ శోభన్ బాబు, మరి 80వ దశాబ్దంలో మెగాస్టార్ చిరంజీవి. 1970వ దశాబ్దంలో మరీ ముఖ్యంగా 1975లో జంట నగరాల ప్రేక్షకులు హీమ్యాన్ చిత్రాలను ఆదరించినట్లు హైదరాబాద్ నగర చరిత్రలో ఇంతవరకు మరే ఇతర హీరో చిత్రాలను ఒక ఏడాదిలో ఆదరించలేదు. 95 ఏళ్ల జంట నగరాల సినిమా చరిత్రలో 75 సంవత్సరానికి హీరోలుగా నటభూషణ మరియు నటశేఖరులు ఇద్దరు హీరోలుగా తమ నట ప్రస్థానంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరో ప్రస్థానం 32 ఏళ్లు పూర్తి చేసుకోగా, నటరత్న ఎన్టీఆర్ హీరోగా నట ప్రస్థానం 26 ఏళ్లు పూర్తి అయినది. హైదరాబాద్లో 75వ సంవత్సరాంతం వరకు విడుదలైన చిత్రాలలో ఏ హీరోకు ఎన్ని డైరెక్ట్ శ్రద్ధనోత్సవ చిత్రాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నటశేఖర కృష్ణ 72లో మొదటి చిత్రం పన్నటి కాపురం హైదరాబాద్ సుదర్శన్ ఏసీలో 174 రోజులు. 72లోనే ఇల్లు ఇల్లాలు ప్రభాత్ థియేటర్లో 84 రోజులు 3 ఆటలు, ఆ తర్వాత 21 రోజులు రోజు 2 ఆటలు. ప్రభాత్ థియేటర్లో జనరేటర్ లేనందువల్ల మ్యాట్నీలు ప్రదర్శింపబడలేదు తీవ్ర విద్యుత్ కొరత వల్ల. దేవుడు చేసిన మనుషులు నటరత్నతో మల్టీస్టారర్ బసంత్ 106 రోజులు. మాయదారి మల్లిగాడు సుదర్శన్ ఏసీ 99 రోజులు. నటసామ్రాట్ ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం విడుదలైనది 100వ రోజు. మీనా దీపక్ 105 రోజులు. అల్లూరి సీతారామరాజు సంగం ఏసీ 177 రోజులు. నటరత్న ఎన్టీఆర్ హైదరాబాద్లో డైరెక్ట్ శ్రద్ధనోత్సవ చిత్రాలు 1960 శ్రీ వెంకటేశ్వర మహాత్యం సాగర్లో 104 రోజులు. హైదరాబాద్ మెయిన్ థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడిన మొట్టమొదటి చిత్రం ఇదే. 2 గుండమ్మ కథ ప్రభాత్ 100 రోజులు. నర్తనశాల బసంత్ 105 రోజులు. పాండవనాశం సాగర్ 105 రోజులు. పరమానంద శిష్యుల కథ సాగర్ 120 రోజులు. రాము దీపక్ 104 రోజులు. కోడలదిద్దిన కాపురం 121 రోజులు. కలర్ లవకుశ బసంత్ 203 రోజులు. హైదరాబాద్లో మెయిన్ థియేటర్లో తొలి డైరెక్ట్ 175 రోజులు కానీ 200 రోజుల చిత్రం ఇదే. 2 దేవుడు చేసిన మనుషులు బసంత్ 106 రోజులు. 3 నిప్పులాంటి మనిషి సంగం ఏసీ 106 రోజులు. నటసామ్రాట్ అక్కినేని డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు. ఇద్దరు మిత్రులు దీపక్ 106 రోజులు. గుండమ్మ కథ ప్రభాత్ 100 రోజులు. మూగ మనసులు బసంత్ 182 రోజులు. హైదరాబాద్ మెయిన్ థియేటర్లో డైరెక్ట్ జూబ్లీ ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. 4 అంతస్తులు బసంత్ 105. 5 ఆస్తిపరులు సాగర్ 110 రోజులు. 6 పూలరంగడు బసంత్ 104 రోజులు. 7 ధర్మదాత శాంతి ఏసీ 112 రోజులు. 8 డాక్టర్ చక్రవర్తి దీపక్ 98 రోజులు. 9 అదృష్టవంతులు దీపక్ 98 రోజులు. కలర్లో దసరా బొల్లోడు శాంతి ఏసీ 200 రోజులు. టైటిల్ రోల్పై డైరెక్ట్ 175, 200 తొలి చిత్రం. హైదరాబాద్ బంగారు బాబు 2 సుదర్శన్ ఏసీ 100 రోజులు. హీమ్యాన్ శోభన్ బాబు డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు. మొదటి చిత్రం మనుషులు మారాలి 69లో ప్రభాత్ 134 రోజులు. 2 మానవుడు దానుడు ప్రభాత్ 118 రోజులు. 3 జీవనతరంగాలు బసంత్ 111 రోజులు. 4 శారద ప్రభాత్ 112 రోజులు. కలర్లో కాలం మారింది వెంకటేశ్వర టీం ఏసీ 98 రోజులు. కలర్లో మొదటి చిత్రం సంపూర్ణ రామాయణం వెంకటేశ్వర టీం ఏసీ 105 రోజులు. ఖైదీ బాబాయ్ వెంకటేశ్వర టీం ఏసీ 127 రోజులు. అందరూ దొంగలే సుదర్శన్ ఏసీ 100 రోజులు. మంచి మనుషులు సుదర్శన్ ఏసీ 100 రోజులు. దేవుడు చేసిన పెళ్లి వెంకటేశ్వర టీం ఏసీ 104 రోజులు. జీవనజ్యోతి శాంతి ఏసీ 104 రోజులు. జేబుదొంగ సంగం ఏసీ 100 రోజులు. సోగ్గాడు బసంత్ 110 రోజులు. పై వివరాలను పరిశీలిస్తే నటసామ్రాట్ 1944 నుండి 1975 వరకు 31 సంవత్సరాల్లో 1975లో నటించలేదు కాబట్టి 141 తెలుగు చిత్రాలు నటించగా, అందులో హైదరాబాద్లో 12 చిత్రాలు డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవి. నటరత్న ఎన్టీఆర్ 1950 నుంచి 1975 వరకు 26 సంవత్సరాలలో 215 చిత్రాల్లో నటించగా, అందులో 10 చిత్రాలు హైదరాబాద్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవి. నటశేఖర కృష్ణ 1965 నుంచి 1975 వరకు 11 సంవత్సరాల్లో 117 చిత్రాలు నటించగా, 7 చిత్రాలు హైదరాబాద్లో 6 చిత్రాలు హైదరాబాద్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడినవి. ఇక హైదరాబాద్ కథానాయకుడు హీమ్యాన్ శోభన్ బాబు 11 ఏళ్లలో 87 చిత్రాలు నటించగా, 1969లో మనుషుల మారాలతో మొదలుపెట్టి కేవలం వరుస 4 ఏళ్లలోనే 1972, 1973, 74, 75
12 డైరెక్ట్ చదివిన చిత్రాలు కలిగి హైదరాబాద్ బాక్స్ ఆఫీస్ను కని విని ఎరిగిన విధంగా మార్చేశాడు. ఇలా వరుస 4 ఏళ్లలో 12 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు అటు సీనియర్లకు కానీ, తన సమకాలీకులకు కానీ, తన తర్వాత హీరోలైన వారెవ్వరికీ దాటడం అసాధ్యంగా చేసి ఆ రికార్డుని నేటికి తన పేరు పెట్టుకున్నాడు హీమ్యాన్ శోభన్ బాబు. అందుకే హైదరాబాద్కు ఆల్ టైమ్ నంబర్ 1 హీరో హీమ్యాన్ శోభ.